अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు కార్యక్రమం నిర్వహణ బాధ్యత ప్రభువు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణలో మీ అందరితో పాలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. రామకృష్ణ గారికి జయబాబాలు. అయితే కార్యక్రమం 4:30 నుంచి 5 గంటల వరకు సంకీర్తనలు ఉంటాయి. తర్వాత 5 నుంచి జై బాబా 5:30 జై వరకు బాబా మూర్తి గారు. జై బాబా సార్, జై బాబా. 5 నుంచి 5:30 వరకు మరి సోదరుల రామకృష్ణయ్య గారి ద్వారా మరి ప్రభు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత 5:30 నుంచి మళ్ళీ సంకీర్తనలు కొనసాగుతాయి 5:45 వరకు. ఆ తర్వాత ప్రార్థనలు, నామధన్ను, హారతి 6 గంటలతో ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. ఇప్పుడు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని కె పద్మావతి గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. కె పద్మావతి గారు జై బాబా. ఓకే. జి నాగమణి గారు, అమ్మ మీరున్నారా లైన్ లో? జి నాగమణి గారు. సులోచన గారికి ఇవ్వండి. సులోచన గారు మీరు చేయండి అమ్మా. నమో మెహర్ బాబా ప్రార్థన గీతం. జై బాబా, జై మెహర్ బాబా మూర్తి గారు. అందరికీ జై మెహర్ బాబా. ఓకే అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा। सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा। जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भवभय भंजन परम पावन। भवभय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु जेसी। अज्ञानांदत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा। हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षंबनुग्रहिंपुम्। अव्यय मोक्षंबनुग्रहिंपुम्। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा।
అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. మూర్తి గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మన ప్రీతముని ఈ దర్బార్కు ఆహ్వానించినందుకు మీకు జై బాబాను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. మొట్టమొదటిగా కె పద్మావతి గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జి నాగమణి గారు, శర్మ గారు, లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. పద్మావతి గారు. ఓకే, జి నాగమణి గారు మీరు లైన్ లో ఉన్నారమ్మా? జై బాబా. జై బాబా అండి. జై బాబా. మీరు సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. మెహరుడు దేవాది దేవుడు, ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు. మెహరుడు దేవాది దేవుడు, మానవ దేహమున మహితాత్ముడు, దైవీ లక్షణమున పరిపూర్ణుడు. మానవ దేహమున మహితాత్ముడు, దైవీ లక్షణమున పరిపూర్ణుడు. శతకోటి భాను ప్రభా తేజుడు, శతకోటి భాను ప్రభా తేజుడు. కలిలో మానవులకు స్మరణీయుడు. మెహరుడు దేవాది దేవుడు, ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు. మెహరుడు దేవాది దేవుడు. సంబుతో శాంతి నొసగు వదనుడు, కనుచూపులతో ఓదార్చు చతురుడు. సంబుతో శాంతి నొసగు వదనుడు, కనుచూపులతో ఓదార్చు చతురుడు. ప్రేమించుటను నేర్పు శుభనామము, ప్రేమించుటను నేర్పు శుభనామము. ప్రేమించితే సర్వమై బ్రోచు వరదుడు. మెహరుడు దేవాది దేవుడు, ఒకసారి మెహరన్న పలికే సర్వేశుడు. మెహరుడు దేవాది దేవుడు. ఎదల నిలిచిన సదా ఆనందుడు, ప్రేమ పంచిన పరంధాముడు. ఎదల నిలిచిన సదా ఆనందుడు, ప్రేమ పంచిన పరంధాముడు. నమ్మిన ప్రతి వారికతడు నారాయణుడు. ఏర శ్రీకృతులలో వాంగ్మయుడు. మెహరుడు దేవాది దేవుడు, అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జై బాబా అమ్మ. చాలా చక్కటి సంకీర్తన. శ్రీనివాస్ గారు కూడా మెహర్శ్రీ అనే పేరుతో రాశారు. చక్కటి సంకీర్తనలో ఇది ఒక మంచి ఆణిముత్యం లాంటి పాట మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కె పద్మావతి గారు అమ్మ. జై బాబా. పద్మావతి గారు, కె పద్మావతి గారు. జై బాబా అమ్మ. జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత శర్మ గారు, లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీ ప్రియనామం అమృతపానం, ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా. నీ ప్రియనామం అమృతపానం,
ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీ కొరకై తపించిన వారికి బాబా నీ సేవలో తరించిన వారికి నీ ప్రియనామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతలను విడి వీడని వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్యచింతలను వీడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా అనిట నిన్ను తిలకించిన వారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసిన వారికి ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసిన వారికి ప్రేమానుభూతిని పొందిన వారికి ప్రేమానుభూతిని పొందిన వారికి ప్రేమాంబుదిలో మునిగిన వారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా की जय తండ్రి మెహర్ బాబా ధన్యవాదాలు జై బాబా అండి జయబాబమ్మ చక్కటి సంకీర్తన చేశారు, మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి. శర్మ గారు. జయ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జయ మెహర్ బాబా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను. సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. తొలి నిన్ను చూశాను, నీ ప్రేమ కోరాను. హృదిలోన నీ రూపు నిలుపుకొని పాడాను. పరవశమున హృదిని పొంగిపోయిన వేళ మాయలో త్రోసిందిలే, మనసు మళ్ళించిందిలే. మనిషివని తెలిసిందిలే, నన్ను అహములో ముంచిందిలే. నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు మెహరు మాటలలోన మెహరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో ముంచేది. మెహరు మాటలలోన
మెహరు పాటలలోన ఇహము మరిపించేది, ప్రేమలో ముంచేది, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మహిమేదో ఉన్నదని అనుభవించిన నేను, మౌనిగా మనలేనయా మనసు నన్ను మన నీదయా, కోరికిది అనుకోకయా, నా ప్రార్థనిది వినరావయా, నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు, నన్ను వీడని నాడు నిన్ను పొందగలేను, సర్వాత్మ నీ ప్రేమ ఇసుమంత ప్రసరించి మనసు దూరము చేయుమా, నీదు సన్నిధి చేర్చుమా, నిన్ను దేవుడవంచు సన్నుతించే మనసు. అవతార్ మెహర్ బాబా की जय. జయ మెహర్ బాబా అండి. మూర్తి గారు థ్యాంక్ యూ. అందరికీ జయ మెహర్ బాబా. జయ బాబా అండి శర్మ గారు, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా మీరు పాడినందుకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు లలితా కుమారి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు, కుమరయ్య గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్రావతారము, మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా, దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్రావతారము, మానవునిగా భూమికి అరుదించిన, ప్రియతమునిగా ఇలను ప్రేమించిన, మానవునిగా భూమికి అరుదించిన, ప్రియతమునిగా ఇలను ప్రేమించిన, తన సృష్టినంతటిని తన ప్రేమతో, తన సృష్టినంతటిని తన ప్రేమతో సేవించి ప్రేమించి కాపాడిన, తన సృష్టినంతటిని తన ప్రేమతో సేవించి ప్రేమించి కాపాడిన, మౌనమూర్తివై మనకై వెలసిన మేరే మన దైవం, అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం, మౌనమూర్తివై మనకై వెలసిన మేరే మన దైవం, అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం, ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించెను, ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించెను, దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము, మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను, మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను, మనసులను బంధించు దివ్యాత్మవై, మనసులను బంధించు దివ్యాత్మవై, ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో, మనసులను బంధించి దివ్యాత్మవై, ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో, పలు యుగాలలో ఇలకై తెంచిన నారాయణుడే మెహరు, సకల చరాచర జీవరాశికి ప్రియతముడే మెహరు, పలు యుగాలలో ఇలకే తెంచిన నారాయణుడే మెహరు, సకల చరాచర జీవరాశికి ప్రియతముడే మెహరు,
ఆ ప్రేమయే సర్వస్వము, ఆ నామమే కైవల్యము. ఆ ప్రేమయే సర్వస్వము, ఆ నామమే కైవల్యము. దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. దిగంతాలు విలసిల్లో ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కుమ్మరయ్య గారు, కుటుంబ గారు. జేవో సార్, ఇప్పుడు అన్నగారికి ఇవ్వండి నా బదులు. తర్వాత నేను పడతా, అన్నగారు స్పీచ్ అయ్యాక అన్నగారికి ఒక పాట ఇవ్వండి. ఓకే, జై బాబా అండి. రామకృష్ణ గారు, మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय। ఒక నిమిషం ఎందుకంటే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం. ఎన్నరాని మహాద్భుతం, ఎరుగలేని పరమార్థం. ప్రతియుగాన అవతరించి ప్రతి ఒక్కరి చేరదీసి, అజ్ఞానాంధత బాపి ప్రేమ వెలుగు ప్రసాదించు. ఈ యుగాన మేహరుడై మౌనాస్త్రము సంధించే, ఈ యుగాన మేహరుడై మౌనాస్త్రము సంధించే. మాటలతో పని లేకయే మనసులందరివి దోచే. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, పలుమారులు పర్యటించే ప్రాక్ పశ్చిమ దేశాలలో. పండితులు పామరులు హాలీవుడ్ తారలెల్ల, మెహరుని సౌందర్యానికి మోహితులై పరవశించి. మెహరుని సౌందర్యానికి మోహితులై పరవశించి, ఇహము మరచి మేహరుని సహవాసము పొందినారు. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం. ఎన్నరాని మహాద్భుతం, ఎరుగలేని పరమార్థం. లండన్, యూరపు, అమెరికా ఖండ ఖండాంతరముల నిర్విరామముగా తిరిగి విశ్వకార్యమును నిరపి, ఏకాంతవాసములు ఉపవాసములను సలిపి, ఏకాంతవాసములు ఉపవాసములను సలిపి, మానవాళి బాధ బాప తన రక్తము చిందించెను. సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి, పాత్రధారి అయి మెలిగి
పాలించుట మహోన్నతం ఎన్నరాని మహాద్భుతం ఎరుగలేని పరమార్థం. శాస్త్రజ్ఞులు మేధావులు నటులు నర్తకీమణులు ఆస్తికులు నాస్తికులు అందరూ మెహరుని సేవలో తరించిరి గోపికలై మెహరు ప్రేమ ప్రాప్తించగా. తరించిరి గోపికలై మెహరు ప్రేమ ప్రాప్తించగా అవతారుని ఆరాధ్య ప్రేమికులై పాశ్చాత్యులు సృష్టికర్త తన విశాల విశ్వంలోనికి వచ్చి పాత్రధారి అయి మెలిగి పాలించుట మహోన్నతం ఎన్నరాని మహాద్భుతం ఎరుగలేని పరమార్థం. ఎన్నరాని మహాద్భుతం ఎరుగలేని పరమార్థం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి సంకీర్తన. ఇది రచన మీరేనా అండి? మన శశాంకే పాడాడు నిజామాబాద్ లో. వెరీ గుడ్ సార్. చాలా చక్కటి సంకీర్తన. అంత పాడే అద్భుతంగా పాడారు. నేను రఫ్ గా ఓకే. చెప్పాను. ఇది ఓకే సార్. ఇది సార్దే అండి. సార్ రాసిందే. నిజామాబాద్ ఓకే. ఆవాస్ కోసం తేజ రాయాలంటే రాశాను. యాక్చువల్ గా వెరీ గుడ్. శశాంక్ పాడాడు ఓకే సార్. జై బాబా. నిజామాబాద్. ధన్యవాదాలు. ఓకే. ఆ, ఓకే. అప్పారావు గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. తర్వాత రామకృష్ణయ్య గారు స్పీచ్ కి సిద్ధంగా ఉంటారు. జై బాబా. ఆయన స్పీచ్ కానివ్వండి, తర్వాత పాడతారు. ఎందుకంటే ఆయనకి ఇంకా 4 నిమిషాలు ఉంది కదా. ఇంకా 4 నిమిషాలు ఉంది, మీరు పాడండి. సరే, ఓకే, చిన్న పాట పాడమంటారు. ఓకే రండి. ఆ, అవతార్ చిన్నగా మెహర్ పాడండి. బాబా की जय. నేను అప్పటి పాడండి. నుంచి అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఆయన పాట పాడారు. అయితే పాడే పాట ఏమో తనివి తీరలేదు కానీ ఆయన పాడే కానీ తనివి తీరింది. జై బాబా. తనివి తీరలేదు స్వామి నీ ప్రేమామృతమును నే గ్రోలగ తనివి తీరలేదు. మోహనమగు నీ మోమును చూడగ హృదయమే రాగము పాడెనే. మధురమైన నీ మందహాసమే మధురమైన నీ మందహాసమే మనసున వెన్నెలై విరిసెనే. మనసున వెన్నెలై విరిసెనే. తనివి తీరలేదు బాబా ప్రేమను చిలికే కౌగిలింతయే ఉల్లము జల్లన చేసెనే. ప్రేమను చిలికే కౌగిలింతయే ఉల్లము జల్లన చేసెనే. తీయనైన నీ స్పర్శానందమే తీయనైన నీ స్పర్శానందమే ఎదలో మోహము రేపెనే. ఎదలో మోహము రేపెనే. తనివి తీరలేదు బాబా కరుణలకు నీ చల్లని చూపులు నీ దరి రమ్మని పిలిచెనే. కరుణలకు నీ చల్లని చూపులు నీ దరి రమ్మని పిలిచెనే. పొంగులు వారే ప్రేమ తరంగము పొంగులు వారే ప్రేమ తరంగము నాలో నాట్యము చేసెనే. నాలో నాట్యము చేసెనే. తనివి తీరలేదు స్వామి నీ ప్రేమామృతమును నే గ్రోలగ తనివి తీరలేదు. అవతార్ మెహర్ బాబా की जय.
జయవండి మూర్తి గారు. జయ బాబా అండి అప్పారావు గారు. మీ ఈ పాటతో షార్ట్ తనివి చేశారు. తీరింది మాకు. జయ బాబా. చక్కటి సంకీర్తన మీరు కూడా చక్కగా పాడారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. మరి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి మన సోదరుని రామకృష్ణయ్య గారిని సావధానంగా ఈ దర్బార్కి ఆహ్వానిస్తున్నాము. మరి బాబా విషయాలు మరి రామకృష్ణయ్య గారి మాటల్లో మనం విందాము. తర్వాత 5:30కి మళ్ళీ సంకీర్తనలు పునఃప్రారంభం అవుతాయి. జయ బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. అప్పారావు కూడా గాయకుడు అయిపోయారు. అవునండి. ముందు మేము ఇదనుకునే సామెత మనకు ఉంది, అనగననగరాగ మతిశ ఇల్లుచునుండు అని. ఇది అవును దాని సార్. ఎగ్జాంపుల్ అప్పారావు గారే. ఆ, పాడి పాడి పాడుతూ పాడుతూ గాయకుడు అయిపోయినాడు ఆయన. అవతార్ మెహర్ బాబా కి జై. సో మనం హవ్వే మాస్టర్ వర్క్స్ ఐవి జ్యూస్ గారు తన అనుభవాలను జోడించి రాసినటువంటి బుక్ అది చదువుకుంటున్నాం. దానికి సప్లిమెంట్గా పెట్టి ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఘటనలన్నీ ఆమె క్రోడీకరించి ఒక చోట చేర్చారు, దాన్ని సప్లిమెంట్గా పెట్టారు. సో పోయినసారి మనం చదువుకున్నప్పుడు ఒబీడియన్స్ అనేది వచ్చింది. ఒకసారి మళ్ళీ దాన్ని పునశ్చరణ చేసుకున్నట్టయితే, బాబా టైంకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. టైమే కాదు, ఎందుకంటే బాబా చెప్పింది టైం ఒకెత్త అయితే నువ్వు సరిగ్గా 8 గంటలకు వచ్చి కూర్చోవాలి అన్నారు అనుకోండి, అక్కడ టైంకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. అంతకంటే మించి ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఆయన ఆదేశాన్ని పాటించటం, విధేయత. సో ఆ విధేయత అనే దాని గురించి ఓ పెద్ద ఆయన బాబా సమావేశానికి వచ్చి లోపలికి వచ్చే టైంకి 5 నిమిషాలు లేట్ అయిందట. బాబా చాలా సీరియస్గా దాని గురించి ఏంటి ఎందుకు లేట్ అయినావు అని అడిగితే ఆయన ఏదో చెప్పి వెళ్ళి కుర్చీలో కూర్చొని గొణుక్కుంటున్నాడట. ఒక 5 నిమిషాలే కదా దానికి ఇంత పెద్ద ఇదా అన్నట్టుగా అంటూ ఉంటే బాబా అన్నట్టు, నీకు తెలుసా 5 నిమిషాల్లో 12,000 మంది చనిపోయారు క్వెట్టాలో భూకంపంలో. 5 నిమిషాలంటే అంత చులకనగా తీసేయకు అని చెప్పారట. దాని మీద ఈ సంఘటనలన్నీ పోయినసారి కొన్ని చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు శ్యామ్ కేరావాలా లడ్విగ్ దింపుల్ అని ఆయనకు చెప్పిన సంఘటన, ఇది లార్డ్ మెహర్లో కూడా ఉంది. బట్ మనం ఇక్కడ ఈ బుక్లో చదువుకుంటున్నాం కనుక దీంట్లో ఉన్నదాన్ని మనం చదువుకుందాం. మరి ఇది బ్లూ బస్ టూర్ అయి ఉంటుంది. ఆ టైంలో జబల్పూర్లో బాబా ఉన్నారు, అది చెప్తున్నాడు శ్యామ్ కేరావాలా. ఇన్ ది జబల్పూర్ ఆశ్రమ్ దేర్ వర్ 2 bungalows, one for the men and one for the women. బాబా ఎప్పుడు కూడా ఎక్కడ స్త్రీల బంగ్లో వేరుండేది, పురుషుల బంగ్లా వేరుండేది. స్త్రీ బంగ్లాలో బాబా ఉండేవారు, పురుషుల బంగ్లాలో దర్శనాలు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండేవి. ఈ సంఘటనలు ముఖ్యంగా ఏమిటంటే బాబా యొక్క విధేయతకు బాబా తల్లి కూడా మినహాయింపు కాదు అనే విషయం ఎంత ఖచ్చితంగా బాబా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దానికి ఆ విషయాన్ని చెప్పటంలో బాబాకు బాబానే సాటి అనే విషయం ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ది చిల్డ్రన్ స్టేడ్ ఇన్ ది ఉమెన్స్ బంగ్లో విత్ దేర్ మదర్స్. స్త్రీ బంగ్లాలో పిల్లలందరూ వాళ్ళ తల్లులతో ఉండేవారు. At noon, the boys would go over to the men's bungalow for lunch and thereafter back to the women's. అట్లాగే బాలురందరూ కూడా మధ్యాహ్నం అంతా వెళ్ళి పురుషులు ఉండే బంగ్లాలో అక్కడ ఆడుకొని అక్కడే భోజనాలు చేసి సాయంత్రం పడుకునే టైంకి ఈ స్త్రీల బంగ్లాకు వచ్చేవారట. బిసైడ్స్ ఈరిచ్ అండ్ శామ్స్ మదర్స్, దేర్ వర్ బాబాస్ మదర్ రానో గేలి అండ్ హర్ మదర్ అండ్ సెవరల్ అదర్స్. అక్కడ జబల్పూర్ ఆశ్రమంలో ఉన్న వాళ్ళల్లో ఈరుచు తల్లి ఉంది, గాయమాయి, శామ్స్ మదర్స్ ఉన్నారు, తర్వాత బాబా తల్లి షిరీన్ మాయి ఉంది, రానో గేలి ఆమె తల్లి నాని గేలి వీళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఈ కొంతమంది పేర్లు మాత్రం అక్కడ చెప్పారు. ది డయట్ అట్ ది ఆశ్రమ్ వాజ్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్.
అక్కడ ఆశ్రమంలో బాబా ఎప్పుడు కూడా అందరూ శాకాహారమే భుజించాలి, మాంసాహారం కానీ చేపలు కానీ వర్జితము. ఇది బాబా ఆదేశం. అది not only did Baba not allow any meat or fish, but he also personally inspected most thoroughly every parcel and suitcase which was brought into the ashram. అందుకని అక్కడ కేవలం శాకాహారమే భుజించాలి కాబట్టి ఆశ్రమంలోకి వచ్చేవాళ్ళు తెచ్చినటువంటి పెట్టెలు, వాళ్ళ బ్యాగులు అన్నీ బాబా నిశితంగా వాటిని పరిశీలించి వాటిలలో ఏమైనా ఈ శాకాహారం కాకుండా నాన్ వెజిటేరియన్ ఏదైనా ఉందా అనే విషయంలో వాటన్నిటిని చాలా నిశ్చితంగా పరిశీలించటం జరిగేదట. ఏ పార్సల్ వచ్చినా, ఎవరు వచ్చేటప్పుడు వాళ్ళ వెంట ఏ పెట్టె తెచ్చుకున్నా కూడా. బాబాస్ మదర్ నెవర్ పుట్ మచ్ ఇంపార్టెన్స్ ఆన్ బాబా స్పిరిచువల్ స్టేటస్. ఇక్కడ చూడండి, బాబా తల్లి, తండ్రి. తండ్రి మరి 20 ఏళ్ళు దర్వేష్గా తిరిగాడు. ఆకాశవాణి చెప్పింది, నీ వల్ల, నీ సాధనతో నువ్వు ఆశించేది నీకు ప్రాప్తించదు, నీకు నీ కుమారుని ద్వారానే ప్రాప్తిస్తుంది అనే విషయం చెప్పిన తర్వాత వచ్చి ఆ పెళ్లి కూడా చాలా ఎట్లయినా ఆ పెళ్లిని తప్పించుకోవాలని ఎన్నో ట్రిక్స్ చేశారు షరియార్జీ. 25 ఏళ్ళు చిన్నదైన షిరీన్ మాయిని ఆమెతో పెళ్లి మీరు జరిపిస్తే చేసుకుంటా అన్నాడు. అది ఎట్లా జరగదు అనే ఉద్దేశం. దైవ నిర్ణయం జరిగిపోయింది. ఆయన మాత్రం బాబా సాక్షాత్తు దేవుడు అని ఆయన ఎప్పుడు బాబా ఫోటో పెట్టుకొని బాబా ఫోటోకు దండం పెట్టుకునేవాడట చివరి రోజుల్లో కూడా. సో అలా ఆయనకు బాబా యొక్క దివ్యత్వంలో పరిపూర్ణమైన విశ్వాసం. షిరీన్ మాయికి మదర్ పుట్ మచ్ ఇంపార్టెన్స్ ఆన్ బాబా స్పిరిచువల్ స్టేటస్, నెవర్ పుట్. ఆమె ఎప్పుడు కూడా బాబా యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి ఏం పెద్దగా సీరియస్గా పట్టించుకునేది కాదట. She regarded the men and women mandali as a bunch of freeloaders who had driven her mehrok, as she called Baba, insane in the bargain. అయితే ఆమె ఎప్పుడు కూడా వీళ్ళు తప్పు పడుతూ ఉండేదట. పురుష మండలి వాళ్ళు, స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ గుంపుగా చేరి నా మెహరోక్ అంటే మేర్వాన్ను, ఈయన్ను ఇన్సేన్ అంటే అసలు మానసిక స్థితి, సరి అయిన మానసిక స్థితి లేనివాడుగా, అంటే మస్తులతో పాటు సమానంగా ఆయన్ను చేశారు అని ఆమె ఎప్పుడు వీళ్లను అలా తప్పు పడుతూ ఉండేదట. మీరందరూ మా వాడిని దేవుణ్ణి చేసి ఇలా చేశారు అని. మేర్వాన్ను కూడా అనేదట, వాళ్ళందరేమో నిన్ను దేవుడు అంటుంటే నువ్వు ఉపవాసాలు చేసి, ఏకాంతవాసాలు, శరీరం శుష్కించి, ఇదేం కథ, నువ్వు ఏమైనా పిచ్చివాడి అయిపోయావా అని 1924లోనే బాబాను ఒకసారి నిలదీస్తే, నేను పిచ్చివాడిని కాదమ్మా, ప్రపంచం అంతా పిచ్చిదైపోయింది, ఆ ప్రపంచాన్ని దారిలో పెట్టాల్సింది ఉంది, అందుకని నేను ఉపవాసాలు, ఏకాంతవాసాలు, ఇంత బాధలు భరించటం ప్రపంచం కోసము అని చెప్తే ఆమెకు అర్థమయ్యేది కాదు. బాబా వాజ్ ఎ హార్డ్ టాస్క్ మాస్టర్ ఫర్ ది మండలి, బట్ హీ మేడ్ ఇట్ క్లియర్ దట్ హిజ్ మదర్ వాజ్ నాట్ టు బి as rigidly constrained by his conditions as others. అయితే తల్లి కదా, సొంతగా జన్మనిచ్చిన తల్లి కాబట్టి బాబా అన్నాడు, అందరికీ ఉన్న ఆదేశాలు ఆమెకు కూడా వర్తిస్తాయి, కానీ మీ అందరికీ ఎంత స్ట్రిక్ట్గా వాటిని అమలు పరచాలో మా తల్లి విషయంలో అంత స్ట్రిక్ట్నెస్ అవసరం లేదు, కొంత వెసులుబాటు ఆమెకు ఇవ్వండి అనే విషయాన్ని కూడా బాబా తన తల్లి విషయంలో కొంచెం, అంటే ఆశ్రమంలో ఎలాంటి నాన్ వెజిటేరియన్, మాంసాహారం, చేపలు ఏవి తినటానికి వీల్లేదు, కానీ ఎవరికి లేదు, తల్లి కూడా తినటానికి వీల్లేదు, కానీ తల్లి విషయంలో దురుసుగా, కఠినంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు అన్నారు. అందుకని Baba's mother never put much importance. Baba's mother especially fancied pomfret, a fish caught only off the northwest coast of India. Northwest అంటే
వాయవ్యం, ఆ వాయవ్య సముద్రం దగ్గర అంటే గుజరాత్ ఏరియా అనుకోండి, అటు పక్కన స్పెషల్గా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ చేపలు వస్తాయట, అవి అంటే ఆమెకి ఇష్టమట. సో అందుకని when she knew that Baba was going to be off on a mast trip, she wrote to Mrs. Kerawala to bring some of this fish down from Bombay because it was now an opportune time to bring the forbidden food into the ashram. ఆమె కూడా తన కొడుకు ఉన్నప్పుడు ఆ ఆదేశాన్ని భంగం చెయ్యకుండా, కొడుకు మస్తు టూర్లో ఎప్పుడైతే, కొడుకు అంటే బాబా, మన ప్రియతముడు బాబా ఎప్పుడైతే మస్తు కార్యక్రమానికి కానీ దేనికి కానీ బయటికి వెళ్ళిన ఆ సందర్భాన్ని చూసుకొని, ఆయన లేని టైంలో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఆమెకు అడ్డు చెప్పలేరు కాబట్టి, ఎందుకు బాబా కొంచెం మినహాయింపు ఇచ్చారు కదా, అందుకని ఆమె ఏం చేసింది, బాబా మస్తు టూర్కు వెళ్తున్నారని తెలిసి మిసెస్ కేరావాలాను ఆ ప్రత్యేకమైన ఫిష్ను వండించి బొంబాయి నుంచి ఆ ఫిష్ను తెప్పించుకున్నారు బొంబాయి నుంచి. బికాస్ ఇట్ వాజ్ నౌ ఎన్ ఆపర్చున్ టైమ్ టు బ్రింగ్ ద ఫోర్బిడన్ ఫుడ్ ఇన్ టు ది ఆశ్రమ్. బాబా లేరు కాబట్టి ఆమె తనకున్నటువంటి ఆ కొంచెం పలుకుబడితో అక్కడ ఉన్నటువంటి మరి అవతారుని తల్లి స్థానంలో ఆమె తెప్పించుకున్నారు ఆశ్రమానికి. ది ఫిష్ అరైవ్డ్, ఆ ఫిష్ వచ్చింది. బాబాస్ మదర్ లాస్ట్ నో టైమ్ ఇన్ కుకింగ్ ఇట్ అండ్ ఫోర్త్ విత్ సాట్ డౌన్ టు ఈట్ ఇట్. మొత్తానికి బాబా లేడు కనుక ఆమె ఆ ఫిష్ తెప్పించుకుంది, ఫిష్ను తయారు చేసి వండుకొని ఇంకా రెడీగా భోంచెయ్యాలి అని దాన్ని వడ్డించుకొని పెట్టుకొని కూర్చున్నారట. డౌన్ టు ఈట్ ఇట్, ఇంకా నోట్లో పెట్టుకుంటుంది, చేత్తో తీసుకుంది తినటానికి. She had no sooner sat down when in through the open window jumped 5 cats. బాబా లేడు, ఆమెను వారించే వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఆ చేపను వండుకొని తనకు కావలసిన విధంగా తినటానికి ఎప్పుడైతే ఉపక్రమించిందో వెంటనే ఆ కిటికీ ఓపెన్ ఉందట, ఆ కిటికీలోంచి 5 పిల్లులు వచ్చాయట. 5 పిల్లులు ఒకటేసారి ఆమె మీదికి దూకేశాయి. దే క్లైంబ్డ్ ఆల్ ఓవర్ హర్, ఆ దూకి ఆమె మీద భుజం మీద ఈ భుజం మీదోటి, ఆ భుజం మీదోటి, ఒళ్ళు ఒకటి 5 ఈ పిల్లులు ఆమె మీద దూకాయి. స్క్రాచింగ్ హర్ అండ్ మేకింగ్ షార్ట్ వర్క్ ఆఫ్ ద ఫిష్. అయితే ఆమె మీద ఎక్కడ దొరికితే అక్కడ గీసేసి ఆమె చేతిలోంచి ఆ చేపలను తీసేసుకున్నాయి. ఫిష్. బాబాస్ మదర్ వాజ్ ఎన్రేజ్డ్. బాబాస్ మదర్ ఒక పక్కన కోపం వచ్చింది, ఇంకో పక్కన అవి చేసే అటువంటి దాన్ని బట్టి ఆమెకు ఇక అసహనం వచ్చేసి, ఆమె ఇదంతా తెలుసు ఆమెకు, ఆమె ఆ కొడుకు యొక్క ఆధ్యాత్మిక స్థితిని విశ్వసించకపోయినా అందరూ దేవుడు అంటున్నారు కదా, ఆ విషయం లోపల ఆమెకు కూడా తెలుసు. దిస్ ఈజ్ మెహరాక్స్ డూయింగ్. వెంటనే ఆమె అనుకుంది, ఓ నేను బాబా లేడని చెప్పేసి ఈ పని చేసి నేను తెప్పించుకున్నాను కదా, అందుకని ఇది బాబా పనే, బాబా లేకపోయినా కూడా నన్ను తినకుండా చేయటానికి ఈ పిల్లులను పంపించి ఈ రకమైన సీన్ ఇక్కడ కల్పించాడు అని. దిస్ ఈజ్ మెహరాక్స్ డూయింగ్, షీ సెడ్. హీ వాంట్స్ మీ టు స్టార్వ్. ఆయన నేను ఇక్కడ ఆశ్రమంలో స్టార్వ్ అంటే ఆమెకి ఇష్టమైన ఆహారం తినకుండా ఆమె కడుపు కాల్చుకుంటుంది, అలా ఆమె కాలే కడుపుతో అలా ఉండిపోవాలి అనేది వాణి ఉద్దేశము అని కొడుకును తప్పుబడుతుంది. బాబా కేమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే. మర్నాడు బాబా టూర్కి వెళ్ళి మళ్ళీ మర్నాడు వచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ మ్యాటర్ కేమ్ ఇన్ టు ది ఓపెన్. అయితే అప్పుడు ఆ జరిగిందంతా కూడా మరి బాబా ముందు పూసగుచ్చినట్టు చెప్తారు కదా, చెప్పేశారు. బాబా బిరేటెడ్ మిస్సిస్ కేరావాలా అండ్ మిస్సిస్ జెస్సావాలా ఫార్ దేర్ పార్ట్స్ ఇన్ ది ప్లాట్. అయితే అప్పుడు బాబా స్వయంగా తల్లిని డైరెక్ట్గా తప్పు పట్టకుండా ఆ చేపలను బొంబాయి నుంచి తెచ్చినటువంటి కేరావాలా, మిస్సెస్ కేరావాలా, మిస్సెస్ జెస్సావాలా, ఈ ఇద్దరిని తప్పుబట్టి, మీరు మా తల్లి
తెమ్మని అన్నంత మాత్రాన నా ఆదేశాన్ని ఉల్లంఘించి మీరు ఎలా తెచ్చారు అని వాళ్ళిద్దరిని తప్పుబట్టి వాళ్ళిద్దరిని కోపగించుకున్నారు బాబా. బాబాస్ మదర్ టోల్డ్ హిమ్ టు మైండ్ హిజ్ మేనర్స్ అండ్ టు రిమెంబర్ దట్ షీ బోర్ హిమ్. అప్పుడు బాబా తల్లి ఆమె కూడా ఏమి ఒరేయ్, నిన్ను కన్నది నేను రా, నేనే నీ తల్లిని 9 మాసాలు మోసి నిన్ను కన్నాను, ఈ మాత్రం నీకు నేనంటే గౌరవం లేదా అని నిలదీసింది. అప్పుడు బాబా అంటున్నాడు, బాబా సేడ్, ఇట్ ఈజ్ త్రూ మీ దట్ యు హ్యావ్ యువర్ బీయింగ్. నువ్వేదో నన్ను కన్నా అంటున్నావు, నిజమే, నువ్వు నన్ను కన్నావు, దాంట్లో తప్పేం లేదు, అది దాంట్లో అబద్ధమేం లేదు. కానీ నీ జన్మకు కూడా కారణము నేనే. నీ జన్మకు, నీ ఉనికికి, యావత్ సృష్టి ఉనికికి నేనే కారణం. అలాగే నీ ఉనికికి కూడా, యువర్ బీయింగ్, నువ్వు ఇలా ఉండటానికి, నువ్వు జీవించి ఉండటానికి మూలము, దానికి ఆధారం నేనే అని బాబా కూడా దానికేమి చేయకుండా చెప్పాడు. నువ్వు నన్ను కంటే నిన్ను కన్నది, నిన్ను బ్రతికించి ఉంచేది, ఇలా సురక్షితంగా ఉంచేది నేనే అని చెప్పారు. మరి హైయెస్ట్ ఆఫ్ ది హైలో బాబా చెప్పారు కదా, ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా, మై విష్ గవర్న్స్ ది లా, మై లవ్ సస్టైన్స్ ద యూనివర్స్. నా ప్రేమే యావత్ విశ్వాన్ని కాపాడుతుంది, రక్షిస్తూ ఉంటుంది అన్నట్టు. అందరికీ రక్షణ ఏమిటి? బాబా ప్రేమ. అందుకని తల్లికి కూడా చెప్పాడు, నీ యొక్క సంరక్షణ, నీ యొక్క ఉనికి, నీ ఇదంతా కూడా దానికి ఆధారం నేనే అని చెప్పటం జరిగింది. సో అంటే విధేయతలో ఏమిటి అంటే, బాబా ఎవరిని కేర్ చేసేవారు కాదు. సొంత తల్లికి కూడా ఏమాత్రం కొంత వెసులుబాటిచ్చి ఆమెతో దురుసుగా మాట్లాడకపోయినా ఆమె కూడా తన ఆదేశానికి మినహాయింపు ఏం కాదు. సో నెక్స్ట్, ఆర్థర్ ఆస్బార్నీ ద ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే ఒక బుక్ నుంచి ఇన్సిడెంట్ తీసుకున్నారు. వన్స్ దేశపాండే, ఏ డివోటీ, వాజ్ బిటన్ బై ఎ స్నేక్ అండ్ ఇన్ హిస్ టెర్రర్ రష్డ్ స్ట్రేట్ టు ది మాస్క్. అయితే సాయిబాబా, షిర్డీలో ఉండే సాయిబాబా దగ్గర, అక్కడ మాస్క్, ద్వారకామాయి అని ఉంది కదా, అక్కడికి ఎవరైనా అక్కడికే వెళ్ళేవాళ్ళు కదా, అది ఒక మాస్క్ అది. సో దేశపాండే అనే ఆయనకు పాము కొట్టింది. ఇంకా ఆ భయంలో గబా సాయిబాబా ఉండే ఆ మసీదుకు వెళ్ళాడు. వెన్ హీ రీచ్డ్ ద స్టెప్స్, హవెవర్, సాయిబాబా షౌటెడ్. అయితే ఆయన వెళ్ళి ఆ మసీదు, అది ఓపెన్ గా ఉంటుంది, పెద్దదేం కాదు, దానికి ఉన్న మెట్లు ఎక్కుతూ ఉన్నాడు ఈయన. సాయిబాబా లోపల ఉన్నారు. ఈయనను చూసి వెంటనే సాయిబాబా అచ్చాట, డోంట్ కమ్ అప్ బ్రాహ్మీన్, గో బ్యాక్, గెట్ డౌన్ అన్నాడు. ఇక్కడ అన్నాడు, నువ్వు రావద్దు, అక్కడే ఆగిపో, వెనుకకు వెళ్ళిపో, ఓ బ్రాహ్మణుడా వెనుకకు వెళ్ళిపో అన్నాడట సాయిబాబా. ఈవెన్ ఇన్ హిస్ ఫియర్ ఆఫ్ డెత్ he did not dare to disobey సాయిబాబా. అయితే అలాంటి పరిస్థితుల్లో పాము కొట్టింది, చేస్తాడు లేట్ అయితే, సాయిబాబా దగ్గరికి దాని నుంచి, ఆ పాము కాటు, పాము విషం ఎక్కకుండా దాని నుంచి కాపాడుకోవటానికి వచ్చాడు. కానీ సాయిబాబా ఏమన్నాడు, ఆగు, రావద్దు, పైకి రావద్దు, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అది ఆదేశం, సాయిబాబా ఇచ్చిన ఆదేశం. ఇటు ప్రాణ సంకటం ఉన్నా కూడా సాయిబాబా ఆదేశాన్ని ధిక్కరించే అంత ధైర్యం లేక, ధిక్కరించకూడదు అనే అటువంటి ఆ విశ్వాసంతో ఆయన అక్కడే ఆగిపోయాడు. బట్ స్టూడ్ దేర్ ఇన్ మ్యూట్ సప్లికేషన్. కానీ అలాగే నిలబడిపోయి ఏమి మాట్లాడకుండా అలా నిలబడిపోయాడు. ఏ మూమెంట్ లేటర్ బాబా స్పోక్ అగైన్, దిస్ టైమ్ ఇన్ ఎ జెంటిల్ కైండ్లీ వాయిస్. అయితే కొంచెం ఒక క్షణం గడిచిపోగానే సాయిబాబా మళ్ళీ చాలా సౌమ్యంగా, చాలా ప్రేమగా ఇట్లా ఆయనతో మాట్లాడట. కమప్ నౌ, రా, ఇప్పుడు రా పైకి. ది ఫకీర్ ఈజ్ గ్రేషియస్ టు యూ. బాబా ఎప్పుడు తనని ఫకీర్ అంటూ ఉండేవాడు. బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఫకీర్కి ఎందుకు ఏది కావాలి అని అంటూ ఉండేవాడు. అంటే మొదటి రోజుల్లో మెహరాబాద్లో ఒక
పత్రికా విలేకరి వచ్చాడు. అక్కడ పరిస్థితులు చూసి ఆయన దగ్గర చాలా డబ్బు ఉండింది. ఆ సూట్ కేసులో తీసుకొచ్చి బాబాకి అన్నాడు, బాబా ఈ డబ్బు మీకు ఇచ్చేస్తాను తీసుకోండి, ఇక్కడ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నట్టున్నాయి అంటే బాబా అన్నాడు, నేను ఫకీర్ను, నాకు డబ్బు ఎందుకు అన్నాడు. అలాగే ఇక్కడ సాయిబాబా ది ఫకీర్ ఈజ్ గ్రేషియస్ టు యూ. అప్పుడు ఒక్క క్షణం ఆయన ఆపి, ఫకీరు నీ మీద కృపతో చూస్తూ ఉన్నాడు, ఆయన కృప నీ మీద పడింది, యూ విల్ రికవర్, నీకు ఆ పాము కాటు యొక్క విషం ఎక్కకుండా నీకు రక్షణ కల్పిస్తాడు. ది ఫకీర్ వాజ్ సాయిబాబాస్ వే ఆఫ్ రెఫరింగ్ టు గాడ్. ఫకీర్ అని అంటే భగవంతుణ్ణి, తనలో ఉన్న భగవంతుణ్ణి సాయిబాబా ఫకీర్ అని సంబోధిస్తూ ఉండేవాడు అనమాట. Deshpande now found that in the command not to come up, Baba had been speaking not to him but to the poison which was entering his blood stream. చూడండి ఇక్కడ అసలైన విషయం, సర్వము తెలిసినటువంటి సచ్చిదానంద స్వరూపునికి చెంతలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఆదేశము ఇక్కడ దేశపాండేకు తర్వాత అర్థమైందట. ఏమిటి? ఆయన ఆగు, పైకి రావద్దు అనే ఆదేశం ఏదైతే ఇచ్చాడో అది కనబడే దేశపాండే గురించి దేశపాండేకు ఇచ్చినట్టుగా ఉన్నా కూడా అది ప్రత్యక్షంగా ఆయన కోసం కాదు. ఆయనను కుట్టి, పాము కుట్టి ఏదైతే విషము ఆయన రక్తంలో ప్రవేశించబడిందో అది రక్తనాళాల ద్వారా పైకి పాకి పాకి గుండెకు వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే సాయిబాబా ఆగు, అక్కడే ఆగు, వెనకకు వెళ్ళిపో అన్నది, ఎందుకంటే ఆ విషం ఎక్కలేదు, కిందికి వెళ్ళిపోయిందట. విషము రక్తనాళాల్లో పైకి వెళ్లకుండా కిందికి వెళ్ళిపోయింది. మన వాళ్ళు చేస్తుంటారు కొన్ని, అది ఘాట్లు పెట్టేసి అక్కడ ఇచ్చేసి నోట్తోని పీల్చి ఇచ్చేయటం, రకరకాలుగా చేస్తుంటారు ఆ విషాన్ని పైకి ఎక్కకుండా. ఇక్కడ సాయిబాబా ఇచ్చినటువంటి ఆదేశము, ఆ కమాండ్ ద్వారా విషం పైకి ఎక్కకుండా కిందికి దిగిందట. అప్పుడు అనుకున్నాట, అయ్యో సాయిబాబా నన్ను ఎందుకు రావద్దంటున్నాడు అని అర్థం కాలేదే నాకు. ఇది అన్నమాట, ఆయన ఇచ్చిన ఆదేశం నాకు కాదు, నా లోపల ప్రవేశించబడిన పాము విషం పైకి ఎక్కకుండా దాన్ని ఆగిపో, వెనక్కి వెళ్ళిపో అంటే అది పైకి ఎక్కకుండా కిందికి దిగి జారి మరి ఎక్కడైతే పాము కుట్టిందో అక్కడి నుంచే కిందికి వెళ్ళిపోయి ఉంటుంది విషం. సో అలా ఆయన అర్థం చేసుకొని, నాట్ టు హిమ్ బట్ టు ది పాయిజన్ విచ్ వాజ్ ఎంటరింగ్ హిజ్ బ్లడ్ స్ట్రీమ్. ఏ విషమైతే ఆయన రక్తనాళాల ద్వారా పైకి గుండెకు వెళ్ళిపోతుందో వెళ్ళిపోకుండా సాయిబాబా ఇచ్చిన ఆదేశానుసారం అది ఎక్కకుండా కిందికి దిగిపోయింది అనే అటువంటి విషయాన్ని, అది ఇన్క్రెడిబుల్ సాయిబాబా అనే బుక్ నుంచి తీసుకొని ఇక్కడ చేర్చటం జరిగింది. సో నెక్స్ట్ మెహర్ బాబా డిక్లరేషన్, March 23, 1953. Turning to the others, Baba continued, for a disciple it suffices to obey. ఒక శిష్యుడికి విధేయతతో ఉండటం చాలా అవసరము. యువర్ డ్యూటీ యాజ్ ఎ డిసైపుల్ ఈజ్ టు ఒబే యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇక్కడ విధేయతలో ఎంతటి ప్యూరిటీ, పరిశుద్ధత ఉండాలి అనే విషయం బాబా చెప్తున్నాడంటే, నువ్వు ఆజ్ఞను పాలించటంలో యు ఆర్ నాట్ యువర్ ఓన్ సెల్ఫ్, నీలో ఉన్న నేను అనేది పనిచేయకూడదు. గురువు గారు ఒక ఆదేశం ఇచ్చారు, ఆదేశం ఇస్తే ఇదేంటి ఇట్లా ఆదేశం ఎందుకు ఇచ్చారు అని ప్రశ్న వచ్చిందనుకోండి, మనలో ఉండే మన స్వార్థపూరితమైనటువంటి అహంకారం పనిచేసింది. అది పనిచేస్తే ఒబీడియన్స్ పరిపూర్ణంగా మనం విధేయత పాటించినట్టు కాదు. విచ్ ఈజ్ ఇండీడ్ లిటరల్లీ ట్రూ when you have completely dedicated yourself to the master. ఒక పక్కనేమో స్వామి నీ పాదాల చెంత సర్వము అర్పించుకున్నాను, సర్వార్పణ అయిపోయాను అంటాం. మళ్ళీ ఆయన ఇచ్చిన ఆదేశం, మనకు బాబా చెప్పినది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంటాం. సమర్థ రామదాసు మిట్ట మధ్యాహ్నం అబ్బా ఎంత చీకటిగా ఉంది అన్నట. అందరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకొని
గురువుగారు తమాషాగా అంటున్నారేమో అని అందరికీ ఆలోచన అలా వచ్చిందట. ఎందుకు వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ బుద్ధి వాళ్ళ అహంకారం పనిచేస్తుంది కనుక వాళ్ళందరూ ఏమనుకున్నారట, తమాషాగా అన్నారేమో అని. కళ్యాణ్ మాత్రం ఎప్పుడైతే గురువుగారు ఆహా చీకటిగా ఉంది అంటే వాడు వెళ్ళి లాంతరు వెలిగించి తెచ్చిపెట్టాడు. అంటే వాడిలో ఉన్న సెల్ఫ్, నేను అనేది, నేను అనే బుద్ధి, నేను అనేటువంటి అహంకారం, నేను అనే మనస్సు, ఈ మూడు పనిచేయాలి. అందుకని వాడికి చీకటి కూడా అయిపోయింది. అందరికి వెలుగు కనిపించింది కానీ వాడికి వెలుగు కనిపించలేదు, చీకటి అయిపోయింది, లాంతరు తెచ్చిపెట్టాడు. విధేయత అంటే అలా ఉండాలి అంటున్నారు బాబా. 53లో ఒక సందర్భంలో చెప్తూ బాబా అంటున్నాడు, ఇండీడ్ లిటరల్లీ ట్రూ వెన్ యూ హ్యావ్ కంప్లీట్లీ డెడికేటెడ్ యువర్ సెల్ఫ్ టు ది మాస్టర్. ఒక పక్కన నేను గురువు గారి చెంత సర్వార్పణ చేసుకున్నాను అనేవాడు విధేయతకు వచ్చినప్పుడు గురువు గారి ఆదేశం పట్ల ఎందుకు, ఏమిటి, గురువు గారు ఎందుకు ఇట్లా అన్నారు, పట్టపగలు కదా, పట్టపగలు చీకటి అని ఎందుకు అన్నాడు అనే అటువంటి సందేహము, ప్రశ్న ఉదయించినా కూడా నువ్వు డెడికేట్ చేసుకున్నట్టు కాదు. డెడికేట్ చేసుకున్న వాడికి అలాంటి భావన, సందేహము వచ్చే అవసరమే లేదు, రాకూడదు. అందుకని ఇక్కడ ఇఫ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్ సెల్ఫ్ అంటే ఒబే చేయటంలో నేను అనే అటువంటి స్వార్థపూరితమైనటువంటి అహంకారం ఉండకూడదు. నెవర్ ట్రై టు మ్యాచ్ యువర్ లిమిటెడ్ ఇంటలెక్ట్ ఆర్ యువర్ రీజనింగ్ అగేన్స్ట్ యువర్ మాస్టర్స్ విల్. ఇక్కడ దాన్ని క్లియర్గా చెప్తున్నారు బాబా. నువ్వు ఎప్పుడు కూడా నీ గురువు గారు ఇచ్చిన ఆదేశాన్ని నీ పరిమితమైనటువంటి బుద్ధితో లేదా నీ యొక్క విచక్షణా శక్తితో, ఎందుకు అంటే దానికి ఇది ఎందుకు ఇలా చెప్పారు అనే అటువంటి దానికి కారణాన్ని వెతికే అటువంటి ఎందుకు అనేది అగేన్స్ట్ యువర్ మాస్టర్స్ విల్. నీ గురువు గారి యొక్క ఆదేశం పట్ల, ఆయన ఇచ్చ పట్ల ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న నీ మనసులో, నీ బుద్ధి ప్రవేశపెట్టకూడదు. అదే మరి హఫీజ్ సూక్తి బాబా 31న ఇచ్చింది. బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్. ఫార్చునేట్ స్లేవ్ అంటే కూడా గురువు గారి దగ్గర సర్వము అర్పించుకున్నవాడు స్లేవ్తో సమానం. వాడికి తనది అంటూ ఏమీ ఉండకూడదన్నమాట. బానిసకు ఏమీ ఉండదు. ఆయన ఏం చెప్తుంది, కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. Spontaneous acceptance by you of anything the master says or does and your unquestioning obedience to him will safely steer you through any so-called crisis that you may have to face. అలా నువ్వు స్వచ్ఛందంగా గురువు గారి ఆదేశాన్ని స్వీకరించి దాన్ని ఎందుకు, ఏమిటి అనే అటువంటి ప్రశ్న లేకుండా నీ బుద్ధిని, నీ యొక్క మనస్సును, నీ యొక్క సంశయాన్ని అక్కడ ప్రవేశపెట్టకుండా చేసినట్టయితే, అన్క్వశ్చనింగ్ ఒబీడియన్, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఏ రకమైనటువంటి ప్రశ్న, సందేహానికి తావు ఇవ్వకుండా దాన్ని అమలు చేసినట్లయితే, విల్ సేఫ్లీ స్టీర్ యూ త్రూ ఎనీ సో కాల్డ్ క్రైసిస్ దట్ యూ మే హ్యావ్ టు ఫేస్. ఏమిటి ఇది ఇక్కడ క్రైసిస్ కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేనటువంటి ఆటంకం. ప్రపంచానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించిన బాధలు దీంట్లో రావు. గురువు గారికి ఎప్పుడైతే సర్వార్పణ చేశాడో వాడికి ఒకటి, ఆ గురువు గారు అనేటువంటి ప్రేమ సముద్రంలో వెళ్ళి కలిసిపోవడమే. అదే ఆ ప్రయాణం. ఆ ప్రయాణానికి మధ్యలో ఆటంకాలుగా వచ్చేవి ఎన్నో ఉంటాయి. ఆ ఆటంకాలను, అవి మనను ఆపకుండా, మనకు అవరోధంగా అవి నిలవకుండా సద్గురువు యొక్క కృప మనను సురక్షితంగా తీసుకువెళ్తుంది. ఎప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఎందుకు, ఏమిటి అనేటువంటి ప్రశ్నతో తావు లేకుండా దాన్ని అమలు చేస్తే అని బాబా 53లో చెప్పినటువంటి ఇది. ఇక తర్వాత ఇంకొకటి చదివి ఆపేస్తాం. ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్. బాబా చెప్తున్నారు, ఇది సర్కులర్ లెటర్
టు ది వెస్ట్ ఎప్పుడు February 10th 1959 రోజున బాబా పంపిన సర్కులర్ లోది ఒక భాగం. ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్. లవ్ ప్రేమ కంటే విధేయత గొప్పది. లవ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద బిలవెడ్ టు ది లవర్. ప్రేమ ప్రియతముడు ప్రేమికుడికి ఇచ్చే అటువంటి వరం, కానుక. వేరాజ్ ఒబీడియన్స్ ఈజ్ ఎన్ ఆఫరింగ్ ఫ్రమ్ ది లవర్ టు ది బిలవెడ్. అయితే విధేయత అనేది ప్రేమికుడు ప్రియతముని చెంత సమర్పించుకునే అటువంటి ఆఫరింగ్, అది అర్పణ. బిలవెడ్ అండ్ యాక్సెప్ట్స్ ఎనీ హార్డ్షిప్ అండ్ సాక్రిఫైస్. అలా ప్రియతమునికి అర్పించుకున్నటువంటి వ్యక్తి ఒబీడియన్స్ విధేయత అనే దాని ద్వారా తనను తాను ప్రియతముని చెంత పాదాల చెంత అర్పించుకున్నటువంటి ప్రేమికుడు ఎలాంటి కష్ట నష్టాలకు ఎలాంటి బాధలకు వెరవడు. ఒబీడియన్స్ ఈజ్ ద సరెండరెన్స్ ఆఫ్ లవ్ టు లవ్ ఇన్ విచ్ ద విష్ ఆఫ్ ది బిలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది లవర్. అయితే ఒబీడియన్స్ ఈజ్ ది సరెండరెన్స్ ఆఫ్ లవ్ టు లవ్ ఇన్ విచ్ ది విష్ ఆఫ్ ది బిలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది లవర్. ఇక్కడ ఒబీడియన్స్ అనేదే సర్వార్పణ, ప్రేమికుడు ప్రియతమునికి చేసుకునేటువంటి సర్వార్పణ. దాంట్లో ప్రియతముని యొక్క ఇచ్ఛను నెరవేర్చటమే అతని కర్తవ్యం. కాబట్టి బిలవెడ్ బికమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది లవర్. అలా ప్రియతముని యొక్క ఇచ్ఛను నెరవేర్చటము, ఆయనను సంతోషపరచటమే వాడి సంతోషంగా ఉంటుంది, ప్రేమికుడికి సంతోషంగా ఉంటుంది. When I say I am made happy by your desire or willingness to obey me, you have already received my blessing that you will be able to do so. The happiness of the beloved is his blessing to the lover. I send my love to each and every one of you. ఇక్కడ బాబా అంటున్నారు, I am made happy by your desire or willingness to obey me. నాకు విధేయుడవై ఉంటాను అని నువ్వెప్పుడైతే నిర్ణయించుకున్నావో దానితోనే నాకు ఆనందం కలుగుతుంది, నేను సంతోషిస్తాను. You have already received my blessing that you will be able to do so. అంతేకాదు, నువ్వు ఎప్పుడైతే అలా నిర్ణయం చేసుకున్నావో, నా ఇచ్చకు బద్ధుడవై ఉండి నేను చెప్పినట్లు చేస్తాను అని నిర్ణయించుకున్నావో, నేను సంతోషపడటం ద్వారా నా యొక్క బ్లెస్సింగ్స్ నీకు చేరిపోయాయి. నీ ఆ సంసిద్ధతతోనే నేను సంతోషపడి నా సంతోషం ద్వారా నా బ్లెస్సింగ్స్ నీకు చేర్చబడ్డాయి. యూ విల్ బి ఏబుల్ టు డూ సో. ఎందుకు నా బ్లెస్సింగ్స్? నువ్వు విధేయతను అలా పరిపూర్ణంగా నాకు విధేయుడవై ఉండేటువంటి ఆ శక్తి కోసం నా బ్లెస్సింగ్స్ నీకు చేరిపోతాయి. ది హ్యాపీనెస్ ఆఫ్ ది బిలవెడ్ ఈజ్ హిజ్ బ్లెస్సింగ్ టు ది లవర్. ప్రియతముని యొక్క సంతోషం ఏమిటట? ఆయన తన ప్రేమికుడు తనకు విధేయుడై ఉండటానికి కావలసినటువంటి ఆశీస్సులను ఇవ్వటమే. ఐ సెండ్ మై లవ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీలో ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులను ఇస్తున్నాను అని బాబా తెలియజేయటం జరిగింది. జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలని మీరు అంత చక్కగా పోసుగుచ్చినట్టుగా మాకు చెప్పారు. ఇది మళ్ళీ నేను రిపిటేషన్ చేయను, ఎందుకంటే ఇందులో ఏమైనా తప్పులు జరుగుతాయి. చక్కటి విషయాలు. అయితే మన ప్రీతముడు ఆ తాలూకా అంటే అవతార పురుషుడు తాలూకా ఆ ప్రేమ వే ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఎవరికి ఎగ్జంప్షన్ ఉండదు. అది మంచైనా చెడైనా ఏదైనా అందరికీ సూర్యుని తాలూకా కాంతి కిరణాలు ఎలాగైతే ప్రసరింపబడతాయో ఆ విధంగా కూడా చేసేటటువంటి కార్య దీక్ష అంటే ఆయన అవతారుడు తప్ప ఇంకోరెవరు కూడా అటువంటి విధానాన్ని చేయలేరు. అది ఏంటంటే ఆఖరికి తన తల్లికి కూడా ఎగ్జంప్షన్ లేదనే విషయాన్ని మన శ్యామ్ కేరేవాలా తాలూకా విషయాలు చెప్పడంలో
బాబా ఎంతటి ఉన్నతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అవతారుడికే అది సాధ్యం తప్ప ఈ భూమి మీద ఉన్న మానవ మాతృలకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు అనే విషయాన్ని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయన ప్రేమ అనేది మనం ఏదో ప్రేమిస్తున్నాం, మన ప్రేమ అంతా కూడా అన్నీ మనకి పాజిటివ్‌లో ఉంటేనే మన ప్రేమ ఉంటుంది. కానీ ఆయన ప్రేమ ఆ భగవంతుడిని మనం ప్రేమించాలి అంటే ముందు ఆయన ప్రేమ మనకి కానుకగా రావాలి. వస్తేనే మనం ఆయన పాత్‌లో మనం నడిచే అవకాశాన్ని మనకి లభిస్తుంది. సో, అటువంటి ప్రేమ మన ప్రియతముడు మనకిస్తున్నాడన్న విషయాన్ని ఒకటి. 2 తర్వాత విధేయత. ఏదైతే పరమాత్మ మనకి ప్రేమనిస్తున్నాడో ఆ ప్రేమకి అల్టిమేట్ ఇంకా పెద్దదేంటంటే విధేయత. ఆ విధేయత కంటే ఇంకా మెచ్యూర్డ్ అనేది సర్వార్పణ. ఇవన్నీ కూడా ఒక ప్రేమికుడికి ఉండవలసినవని చెప్పి, ఈ సర్వార్పణ ఎవరైతే తన తాలూకా ఆరాధ్య దైవం ఎవరైతే ఉంటారో ఆ ప్రియతమునికి ప్రేమికుడు సర్వార్పణ గావించడం అన్నది ఇందులో ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ కూడా మన ప్రియతముడు మనకి ఆ శక్తిని ఇస్తున్నాడు కాబట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. మనం ఎంతో అదృష్టవంతులమని ఇది నా అభిప్రాయం. అటువంటి విషయాలు మీరు చాలా చక్కగా క్షుణ్ణంగా చక్కగా చెప్పారు. మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళదామండి. కుమరయ్య గారు టి కుమరయ్య గారు చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎం నాగమణి గారు, ఎంపీ రావు గారు, శారద గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. టి కుమరయ్య గారు జై బాబా. ఓకే. ఎం నాగమణి గారు జై బాబా అమ్మ. నాగమణి. ఓకే. ఎంపీ రావు గారు, లక్ష్మి గారు అమ్మ మీరున్నారా అమ్మ? ఓకే. శారదా ప్రసాద్ గారు జై బాబా. జై బాబు అండి, జై బాబు, అందరికీ జై బాబు. అవతార్ మెహర్ బాబా की जय. మేలు కొంటే మోయి బాబా, నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా, మేలు కొంటే మోయి బాబా, నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా, నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి, నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి, నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి, నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి, కైవల్యధామం దరి చేర్చు మార్గం, కైవల్యధామం దరి చేర్చు మార్గం, సరిచూచి మననీయ మన్నింపు మోయి, మముగన్నా మా తండ్రి మేరు బాబా, మేలు కొంటి మోయి బాబా, నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా, జనన మరణం లేని సత్యంబు నీవే, సర్వమతములలోని పరమాత్మ నీవే, జనన మరణం లేని సత్యంబు నీవే, సర్వమతములలోని పరమాత్మ నీవే, ఓ మౌన దీక్ష మాత్మరక్ష, ఓ మౌన దీక్ష మాత్మరక్ష, ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష, మముగన్నా మా తండ్రి మేరు బాబా, మేలు కొంటి మోయి బాబా, నీ పిలుపు నాలింపగా,
నీ పిలుపు నాలింపగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుండ నీవే. మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుండ నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం మనసార మదిలోన మరిపెంపకోయి. మముగన్న మా తండ్రి మేరు బాబా, మేలుకొంటి మోయి బాబా. నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి ముట్టి గారు. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. థ్యాంక్ యూ. జయ బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. మీరంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ గారిని ఒక అన్నయ్య నాకు అన్మ్యూట్ అవ్వలేదు అప్పుడు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, కీర్తన చేయండి. తర్వాత శ్రీరామ్ విధంగా ఉండాలి. అందరికీ జై బాబా. జై బాబా. నన్నేలవ మెహరు బాబా, కన్నీటి పాదాలు కడిగేను బాబా. నన్నేలవ మెహరు బాబా, కన్నీట పాదాలు కడిగేను బాబా. నన్నేలవ మెహరు బాబా, ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోట గన్నా నీ రూపమే. ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోట గన్నా నీ రూపమే. మంగళకరమో మార్గము చూపి, మంగళకరమో మార్గము చూపి, మహిలో వెలసిన మహిమ స్వరూప. నన్నేలవ మెహరు బాబా, కన్నీట కెరటాల అలల తెరల నిను కాంచలేకున్నాను, కరుణించమన్నాను. కన్నీటి కెరటాల అలల తెరల నిను కాంచలేకున్నాను, కరుణించమన్నాను. తనువు మనసు అర్పించనున్నాను, తనువు మనసు అర్పించనున్నాను. అందుకో 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 బాబా, నన్నేలవ మెహరు బాబా. కన్నీట పాదాలు కడిగేను బాబా, నన్నేలవ మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య. జయ బాబా అమ్మ, చక్కటి సంకీర్తన. మీరంత చక్కగా పాడారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కుమరయ్య గారు, మీరు ఆన్లైన్లో ఉన్నారా అండి? సార్ కనబడుతున్నారు కానీ అవడం లేదు. ఓకే. ఎంపీ రావు గారు జయ బాబా, శ్రీరాములు గారు జయ బాబా. జయ బాబా అండి శ్రీరాములు గారు. ఓకే. మాలతీరావు గారు జయ బాబా. జై బాబా. సంకీర్తన చేయండి. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మాలతీరావు గారు అయిపోయిన తర్వాత శ్రీరాములు గారు చెదురుగానండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. తొలి చూపులో మాయదలను ఎదుల దోచితివి తండ్రి,
తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలు నీకు సాటి ఎవరు మెహరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి కనుల విందునకు చెడి దివ్య రూపదర్శనము సనుతింపనెవరి తరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదేనని తెలియజేయనించినావు దైవ రూపమిదేనని తెలియజేయనించినావు మెహరు నామదారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మేరు బాబా తొలి చూపుల మాయదలను ఎటుల దోచితివి తండ్రి హృదయాలు జ్వలింపచేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు అంతరంగనాథుడవై అండగా నిలిచేది నీవు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి నే నడిచిన దారులెల్లా నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి నా జీవన గమనమునకు దర్శకుడువు కావాలి తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మేరు బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి జై బాబా మూర్తి
అందరికీ జై జై బాబా. బాబా. అవతార్ మీరు మెహర్ బాబాకి జై. మీరు చిన్న సంకీర్తన చేస్తారేమో అనుకున్నాను, కానీ ప్రతి చరణం మీరే 2 సార్లు చెప్పండి. చేయడం వల్ల ఇద్దరికి అవకాశం పోయింది. ఓకే, మరి సారీ. జై బాబా. ఓకే, ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు మీరు చిన్న సంకీర్తన చేయండి. శ్రీరాములు గారు, జై బాబా అమ్మ. శ్రీరాములు గారు మీరు చిన్న సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా తల్లి. చేయాలి అన్నయ్య గారు నిన్ను? లేదమ్మా. ఓకే, జై బాబా. నిమిషం. ఓకే, జై బాబా సార్. శ్రీరాములు అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. మెహేరు నీసు. జై బాబా సార్. మెహేరు నీసు. మెహరుని సుందర రూపం. మెహేరుని సుందర మందిరం సుమధుర కరుణా సాగరం ఇటు చూసిన పున్నమి కాంతులే ఎటు వెతికిన జ్ఞాన రేఖలే మెహరుని సుందర మందిరం సుమధుర కరుణా సాగరం ఎటు చూసిన పున్నమి కాంతులే ఎటు వెతకిన జ్ఞాన రేఖలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబా. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన. చిన్నగానే పాడమన్నారు, చిన్నగానే పాడారు. అందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. సిహెచ్ ప్రసాద్ గారు ప్రభు ప్రార్థన చేయాలి. సిద్ధలక్ష్మి గారేమో పశ్చాత్తాప ప్రార్థన, ఏ కాంతారావు గారు మండలి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ప్రసాదరావు గారు, సిహెచ్ఎస్ ప్రసాదరావు గారు. జై బాబా అండి. సిహెచ్ఎస్ ప్రసాదరావు గారు. ఓకే అమ్మ. సిద్ధలక్ష్మి గారు మీరు ప్రభు ప్రార్థన చేయండి. రాజువాణి గారు పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. అరుణ గారేమో మండలి ప్రార్థన చేస్తారు. జై బాబా అమ్మ. సిద్ధలక్ష్మి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ నున్నావు, ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను కలవు, అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలయుందువు. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతిథుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తివి. నీవే అనంత జ్ఞానము, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు ప్రభుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. జై బాబా. రాజువాణి గారు మీరు పశ్చాత్తాప ప్రార్థన. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లా ఇల్లల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్,
పరమదయా నిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం అనగూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై బాబా. అరుణమ్మ, మీరు మండలి ప్రార్థన చేయండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ అరుణమ్మ. మెహర్ బాబాకి జై. ప్రియ దైవమ్మా, నిన్ను అధికాధికంగా, ఇంకనూ అధికంగా, ఎంతో అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికి తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధంగా మా అందరకు సహాయము చేయి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఏ కాంతారావు గారు మీరు ఒక్క నిమిషం నామధుని చేయండి. కె వెంకటేష్ గారు మీరు ఒక నిమిషం నామధుని చేయండి. ఏ కాంతారావు గారు సార్ ఒక్క నిమిషం నామధుని చేయండి. मेहर बाबा, 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 मेहर बाबा. अवतार मेहर बाबा की जय. జై బాబా సార్. కె వెంకటేష్ గారు మీరు ఒక్క నిమిషం నామధుని చేయండి. కె వెంకటేష్ గారు. జై బాబా. వెంకటేష్ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे, हरे मेहर, हरे मेहर, मेहर मेहर, हरे हरे, हरे बाबा, मेहर बाबा, रे हरे. अवतार मेहर बाबा की जय.
కే ఉమ్మ గారు మీరు ఒక్క నిమిషం నామతిని చేయండి. కే ఉమ్మ గారు, కే ఉమ్మ గారు. జై బాబా. जय बाबा। अवतार मेहरु बाबा की जय, 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 अवतार मेहरु बाबा की जय। ఉమారాణి గారు మీరు ఒక్క నిమిషం నామతిని చేయండి. ఉమారాణి గారు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ఒక్క నిమిషం మౌనం అండి. తర్వాత మూర్తి గారు ఒక్క నిమిషం సార్. మూర్తి గారు ఒక్క నిమిషం. రేపు సుబ్బయ్య గారి మిసెస్ కి కిమ్స్ లో సర్జరీ ఉందండి. అయితే మనం బాబాకి ప్రేయర్ చేద్దాము, సక్సెస్ఫుల్ కావాలని చెప్పి. తర్వాత డీటెయిల్స్ తర్వాత చెప్తానండి. అవతార్ మెహర్ బాబాకి మౌనంలో పాటించండి. జై బాబా. ఒక్క నిమిషం మౌనం పాటిద్దాము. అవతార్ మెహర్ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు సిహెచ్ఎస్ ప్రసాదరావు గారిని ప్రీతమునిగా హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభు ప్రియతమా మనసు భారతి దే, ప్రియతమా మనసు భారతి దే, దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు భారతి దే, ప్రియతమా ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముగా మది తొలగించు, ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముగా మది తొలగించు, రామను వీడక నిన్ను ప్రేమించు, రామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము
ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా ఆహి శరణు సాయోజము పొందగా పాహి శరణు సాయోజము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి ప్రియతమా మనసు హారతి దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరుభావా ప్రియతమా మనసు హారతి ప్రియతమా మనసు హారతి ప్రియతమా మనసు హారతి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा थैंक यू जय बाबा बाबा फॉर गिविंग मी दिस opportunity जय बाबा जय बाबा अंडी अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబాకి జై దివ్య ప్రీతముని కృపా విశేషం ఈ రోజు కార్యక్రమం చక్కగా జరిగింది. ప్రభు చాలా చక్కటి విషయాలని మన రామకృష్ణయ్య గారి ద్వారా చెప్పారు. ఆ తర్వాత ప్రేమికులందరూ చక్కగా ఎంతో ఆర్తితో సంకీర్తనలు పాడారు. అయితే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమంది అన్మ్యూట్ కాకపోవడం వల్ల మరి వాళ్ళకి అవకాశం రాలేదు. అలాగని మనం చింతించక్కర్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ముందుగా జాయిన్ అయ్యి అవకాశాన్ని మనం అందిపించుకుని మన ప్రేమను మన ప్రీతముని ఎడల సంకీర్తన రూపంలో వినిపించుకుందాము. ఈ అవకాశాన్ని మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అందరం కలుద్దాము. అంతవరకు పేరు పేరున అందరికీ జయబాబాలు, ధన్యవాదాలు. जय बाबा అవతార్ అందరికీ మెహర్ అందరికీ బాబాకి జై బాబా. అందరికీ జై మెహర్ బాబా.